మా పరమ తండ్రి ఆమేన్. సిలువనాథుడై ఉన్న క్రీస్తు యేసు ప్రభు యొక్క సిలువ కాంతి, ప్రసన్నత, మహిమ, ప్రభావం, సమాధానం మనందరికీ సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. పిల్లరా, దేవుని మహిమ, దేవుని కీర్తి, దేవుని మహాత్యం మనం కనులారా చూస్తూ ఉన్నాం. ప్రతి ఏటా 3 హాలుల్లో మనం వేరువేరుగా కూడుకుంటూ మరి టీవీల్లో చూస్తూ తృప్తి లేని పరిస్థితులలో గత సంవత్సరం మందు మనమందరం దేవా ఒకే సభగా మేము సమావేశమై ఒకే సహవాసం చేయాలన్న మన అభిలాషను దేవదేవుడు సఫలపరచి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్న దేవుడే మన ఉద్దేశమును మన కోరికను సిద్ధింపచేసి ఈ విస్తారమైన ప్రాంగణములో మనలందరినీ ప్రభు యొక్క ఏక శరీరముగా సమకూర్చున్న దేవదేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి బహుశా ఈ వాతావరణం చూస్తూ ఉంటే వ్యర్థంగా మీరెందుకు ఏసీలకి, డీజిల్కి, కరెంటుకి ఖర్చు పెట్టుకుంటారు, నేనే సహజంగా మీకు ఏసీ ఇవ్వనా అన్నట్లు దేవుడు మనం అందరం వణిగిపోయేలాగా ఏసీ కూడా ఇవ్వలేనంత చల్లదనం దేవుడే మనకు దయచేసినందుకు సృష్టి పిత దేవాతి దేవుడు సృష్టికర్త అయిన మనందరికీ ఇచ్చట సహజ ఏసీ దయచేసిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇది ఎండాకాలమా డిసెంబర్ మాసమా అన్నట్లు అనిపిస్తూ ఉందండి. మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ పిల్లరా, ఎందుకో మరి దైవజనుడు ఆత్మలో మాట్లాడుతూ సుమారు నేను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనగా సుమారు 1985-86 సంవత్సరంలో మరి మా నాన్నగారిని స్వయంగా దేవదాసయ్య గారు పిలిచి, నువ్వు నీ కుటుంబ సమేతంగా నీవే నేను నీకు ఇచ్చిన కారు నువ్వు తోలుకొని నా పుట్టినింటికి వెళ్ళి దర్శనం చేసుకొని రా అని చెప్పాడు. అప్పుడు మా నాన్నగారు ఆయనే స్వయంగా కారు స్టీరింగ్ పట్టుకొని అక్కడి నుండి ఆయనే సుమారు 40 ఏళ్ల క్రితం మమ్మల్ని ఈ రాజమండ్రి తీసుకుని వచ్చాడు. అప్పుడే మొట్టమొదటిసారి రాజమండ్రి చూడటం. కాబట్టి అప్పుడు సభలు చూయించడానికి వచ్చిన దేవుడిని అనుకుంటూ ఉన్నాను. బహుశా ఈవేళ సభలు చేయించడానికి ఆ వేళ దైవజనుడు చూయించాడేమో అనుకుంటూ ఉన్నాను. నిజమేనండి, దైవజనుని దర్శనం, ఆయన భవిష్యత్ జ్ఞానం అమోఘం, అది మన మానవ జ్ఞానానికి అతీతం అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. బహుశా ఆవేళ 12వ ఏట బోనునిగా వచ్చిన నన్ను ఈవేళ ఈ గొప్ప సభలో మీతో బోధింపగలుగు దేవుని వాక్యం దైవజనని మిషన్ అధ్యక్షునిగా ఈ యొక్క గొప్ప కృపా తరుణం దయచేసిన దేవునికి వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే గత సంవత్సరాలలో పుట్టినిల్లు అని చెప్పి మనందరినీ పిలుస్తూ పట్టెడు ఆహారము కూడా పెట్టలేక పెట్టుటకు నోచుకొని మనందరినీ పాటుమని బాధ పెట్టుటను బట్టి నేను మనసులో అనుకున్నాను, రాజమండ్రిలో మనం అందరం దైవజనుని బట్టి వెళ్తూ ఉండగా సరైన ఆలన పాలన, సరైన ఆహారం కనీసం లేని తరుణములో ఎప్పుడైనా ఈ లోట్లు లేకుండా నిండుగా సభ జరిగించే తరుణం ఈ జన్మలో దేవుడు ఇస్తారా, ఇంకొక జన్మ ఎత్తాలా అని అనుకున్నాను. కానీ గొప్పగల దేవుడు, మహిమగల దేవుడు బహుశా చాలా వరకు లోటు లేకుండా ఆహారానికి, దైవజనుడు అన్నట్టు తిండికి, బట్టకు, బస్సుకు, శుద్ధికి, తీరికకు కొదువ ఉండదు అన్నట్లుగా బహుశా మా మట్టుకు మేము అలాగున్న ఈ వత్సరం మీకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతూ ఉన్నాం అని భావిస్తూ మరి ఆ గొప్ప కళ
ఆశ, అభిలాష దేవుడు ఇలాగ గత 3 సంవత్సరాలుగా సఫలపరుస్తున్నందులకు ఈ యొక్క కార్యములో మాకు గొప్ప సహకారం, అమూల్యమైన తోడ్పాటు అందిస్తూ ఉన్న రెవరెండ్ కోట్ల ప్రశాంత్ కుమారయ్య గారికి, వారి కుటుంబానికి, కోట్ల వారికి కోటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిమ్మందరినీ చక్కగా ఆహ్వానించి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క సభ నిర్వహిస్తున్నందుకు ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ మన మిషన్ వైస్ ప్రెసిడెంట్గా రెవరెండ్ జాన్ బాబాయ్ గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ గారులు రెవరెండ్ సుధాకర్ గారికి, రెవరెండ్ నాగమణరావు గారికి, రెవరెండ్ రవి గారికి, అలాగే అనుబడి సభ్యులకు వందన మరణాతులు తెలియజేస్తూ, మరి నేను ఈ వేదికపై నించున్నప్పుడు నాకు కొంచెం తడబాటు, మరి ఈ యొక్క సభను ఇటు తిరిగి ఉద్దేశించి మాట్లాడాలా, ఇటు తిరిగి మాట్లాడాలా, ఇటు తిరిగి మాట్లాడాలా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాగున్న చుట్టూ నన్ను కాబోలే, ఓహో ఇటు కూడా ఉన్నారు మరలా మన్నాత ఇటు లేరు అనుకుంటున్నాను, ఇప్పుడే చూసాను, తలగేటి తిప్పాను. సరే, మరి చుట్టూ దానియేలు సింహ బోన్లు ఎట్లా ఉంటుందో నాకే చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కానీ నా ముందేమో భక్షించు ఆడసింహాలు ఓ అంటూ ఉంటే, వెనకాల తెల్ల సింహాలు దూతల్లాగా నెగనెగలాడే వస్త్రాలు వేసుకొని వారు మీరులు మంది చూస్తూ ఉంటే, ఈ పక్క అమ్మగారులు నాకు మార్కులు వేయటానికి వారు ఎదురు చూస్తూ ఉంటే, ఈ వైపు దైవ అభిషక్తులు వారు చూస్తూ ఉంటే, మరి నాకు టెన్షన్ వస్తుంది ఈవేళ. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుడు మనతో ఉన్నారు. ఇమ్మానుయేల్ దేవుడు మనతో ఉన్నారు, ఘనంగా కార్యం జరిగిస్తూ ఉన్నారు. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఇక ఆలస్యం లేకుండా ఇవాళంత వాక్యం మనం ధ్యానం చేసుకోవాల్సి వింటూ ఉన్నాం. మరి 2 ముఖ్య అంశాలు మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేమనగా, ఈవేళ సిలువ మోసిన వాడు మన ధ్యానాంశం. రేపు మన ధ్యానాంశం ఇదే సమయానికి ఇదే స్థలములో ప్రభు కృపను బట్టి రేపు మన ధ్యానాంశం సిలువ వేసినవాడు. ఈవేళ మన అంశం సిలువ మోసినవాడు, రేపు మన అంశం సిలువ వేసినవాడు. కాబట్టి సిలువ మోసినవాడు ఎవరో ఈవేళ వినండి, సిలువ వేసినవాడు ఎవడో రేపు వినండి. ఆ వేసిన వాడెవరో మీరు ఆలోచించి మీరు చెప్పగలరని ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, ఈవేళ మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి క్రూర కర్మ కాండములో క్రీస్తుని సహా కర్మయోగిగా మారిన కురేనీయుని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క సిలువ మోసే భాగ్యం, దివ్య సౌభాగ్యం అందుకున్న ఒక ధన్యజీవి కురేనీయుడై ఉన్న సీమోను. ఈవేళ కురేనీయుడైన సీమోను మనకు ఏమి ఉపదేశం అందిస్తూ ఉన్నాడు, ఆయన ద్వారా మనం ఏమి నేర్చుకోగలం, మనం ఏం అలవరుచుకోగలం అనే విషయాలు మనందరికీ సీమోనులో మనం క్రమముగా చక్కగా ఆలకిస్తే మన శ్రమలో మనకు సేద, మన భక్తిలో మనకు ఉత్సాహం, అలాగే మన జీవన విధానములో మనకి మార్గదర్శకం ఈ సీమోను చూపించగలడని నా మట్టుకు నేను ధ్యానించి ఈ ధ్యానాన్ని మీ ముందు ఉంచి ఈవేళ కొన్ని అమూల్యమైన పరలోక సత్యాలు అన్వేషించి మీరు వాటిని సాధించి మీరు ఈ వాక్యపు వాగ్దానములు, వాక్య అనుభవములు మూటగా మీ గృహాలకు తీసుకుని వెళ్ళగలరని ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా, సీమోను అనగా ఆలకించువాడు, సీమోను అనగా వినేవాడు. కాబట్టి బహుశా తెలుగు భాషలో వినయ్య అనే భాష అనే మాట ఎక్కడ ఉండదు. తెలుగులో ఒక మాట మనం చూస్తాం, విను లేక వినుట అనేది మనం చూస్తాం. విను
అంటే వినుట. మీరు ఎవరికైనా విను అనే పేరుందా అండి? మా చెల్లికి అంటే మా బాబాయ్ కూతురికి ఆ పేరుంది. ఏంటంటే విను. విను అంటే వినుట. కాబట్టి సీమోను అంటే విను అని అర్థం. అలాగే మీరందరూ కూడా ఈవేళ సీమోను గురించి ధ్యానము చేస్తూ ఉన్న మనం సీమోను గురించి మనం ఏం చేద్దాం? విందాం, విశ్వసిద్దాం. సీమోను అడుగుజాడలు నడుచుటకు, ప్రభు సిలువకు సాక్షులముగా జీవించుటకు మనం ప్రయత్నిద్దాం. మన వాక్య ధ్యాన భాగం పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 18 నుండి 26 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మనం వింటూ ఉంటే మనకు బోరు కొట్టుద్ది. మనం కూడా కలిసి చదివితే మనకు ఉత్సాహంగా ఉంటుంది. ఇందులో ఉన్న సంగతి మనకు అర్థమవుతుంది. నేను మీకు వాక్యం వివరిస్తూ ఉన్నప్పుడు మీకు బాగా బోధపడుతుంది. దయచేసి మీరందరూ నాతో మీ స్వరం వినాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23 18 నుంచి 26. వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారాయనను తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువునకు 7 విధములై ఉన్న పరీక్షలు, శోధనలు సంభవించుట, ఈ 7 విధములై ఉన్న విమర్శలు సిలువ మరణమునకు ముందు యేసుక్రీస్తు ప్రభు పొందుట మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ జ్ఞానపరులు గమనించగలరు. మొదటిది గెత్సెమనెలో యేసుక్రీస్తు ప్రభు పట్టబడుట. మొదటి శోధన గెత్సెమనిలో నిర్బంధము. తరువాత మరి యొక్క అంశం కనుక మనం చూస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువే అన్న ప్రధాన యాజకుని యొద్ద న్యాయ విమర్శ చేయుట 2వ పరీక్ష. 3వ పరీక్ష కైఫా మరియు సెన్హెడ్రిన్ సభ ఎదుట న్యాయ విమర్శ. ఇది 3వ పరీక్ష. 4వ పరీక్ష పేతురు ప్రభువుని ఎరుగను అని బొంకుట. ఇది 4వ శోధన. 5వ పరీక్ష, 5వ విమర్శ శుక్రవారం అనగా మంచి శుక్రవారం తెల్లవారుజామున పిలాతు ఎదుట న్యాయ విమర్శ. తర్వాత మరి 5వదిగా హేరోదు అనగా గలిలయ మరియు పెరియా జిల్లాల అధిపతి అయిన హేరోదు ఎదుట న్యాయ విమర్శ. చివరిది పిలాతు ఎదుట అంతిమ సిలువ మరణ తీర్పు. పిల్లరా, ఈ 7 విమర్శలలో, ఈ 7 పరీక్షలలో ప్రభువు నిర్దోషి అని తేలింది. అయినా మనం ఇప్పుడే చదువుకున్నట్లు సిలువ వేయము, సిలువ వేయము అని యూదులు కంఠాపదముగా ఏకగ్రీవముగా వారి గొంతులు చించి కేకలు వేసినందున, చించుకొని కేకలు వేసిన వారి గొంతులు గెలిచిన కారణాన అన్యాయముగా, అక్రమముగా
నిరపరాధి, నిష్కలంకుడు, పాపము లేని నిందారహితుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించుట మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని స్పష్టంగా యోహాను గారు యోహాను సువార్త 15:25 తెలియచేస్తూ ఉన్నారు. అయితే నన్ను నిర్హేతముగా ద్వేషించిరి. గమనించండి, నన్ను నిర్హేతముగా అంటే ఏ హేతువు లేకుండా, ఏ కారణం లేకుండా, ఏ సందర్భం లేకుండా నన్ను నిర్హేతముగా నిష్కారణంగా ప్రభువుని ఆ కాలపు యూదులు, రోమియులు ద్వేషించి, దూషించి, అవమానపరచుట మనం చూడగలుగుతూ ఉన్నామండి. కాబట్టి మత్తయి గారు, మార్కు గారు తమ స్వార్థలలో రాస్తున్న అంశం ఏమనగా, ప్రభువుని బంధించి, కోట్లకు ఈడ్చి, కడకి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, కడకు నీరు లేకుండా, కనీస మానవ అవసరతలు ప్రభు విషయంలో వారు తీర్చకుండా, వారు అన్యాయముగా, అక్రమముగా ప్రభువుని దూషించి, ద్వేషించి, కడకు నిద్రలేక, ఆహారం లేక, సోలిపోయినా, కృషించిపోయినా, కృంగిపోయినా ప్రభువునే ఆయన శిక్షార్థమైన సిలువను ఆయన భుజం మీద పెట్టి ప్రభువుని వయా డొలరోసా అనగా ప్రభుని మరణింప చేయుటకు యెరూషలేము నుండి, యెరూషలేం గవిని లేక పట్టణం వెలుపట ఉన్న గొల్గొతాకు తీసుకుని వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం. గొల్గొతా అనగా కపాలము, అనగా మనుషులైన వారిని చంపి, మనుషులైన వారి శవాలు, శిక్షించు వారి శవాలు అక్కడ కుళ్ళు పట్టి భయంకరంగా పెట్టే యెరూషలేం ద్వారం యొక్క వెలుపట అని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి దూషించి, ద్వేషించి, అపహసించి, అవమానించిన క్రీస్తు యేసు ప్రభువునే వారు అలాగూ కొనిపోతూ ఉన్న తరుణంలో వారికి ఎదురైన వ్యక్తి ఎవరనగా ఈ కురేనీయుడైన సీమోను అని మనం గ్రహిస్తూ ఉన్నాం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు వధింపబడు గొర్రెపిల్లగా మనకు కనబడుతూ ఉంటే, విడిపింపబడు గొర్రెగా, విడుదలకు లోనైన గొర్రెగా బరబ్బాను మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా, చూడండి, కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అను ఒకడుండెను. ఎదిరించువాడు, కలహకారుడు, నేరస్తుడు, నరహంతకుడు అయ్యున్న బరబ్బాను విడిపించి, ఏ హేతు, ఏ మరణ కారణం లేని యేసుక్రీస్తు ప్రభును వారు బంధించి, సిలువకు అప్పగించి, సిలువ మరణానికి ప్రభువుని వారు శిక్షించుట మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మశాస్త్ర గ్రంథ ప్రవచనం లేక విధి యొక్క నెరవేర్పు అని గ్రహింపగలుగుతున్నాం. లేవియ కాండం 16వ అధ్యాయం 7 నుండి 10 వచనములు. ఆ రెండు మేకపిల్లలను తీసుకొని తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద, ప్రత్యక్ష గుడారపు ద్వారము యొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. గమనించండి, యెహోవా సన్నిధిని ఆ రెండు గొర్రెలను ఉంచవలెను. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటీని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటీని, ఆ రెండు మేకల మీద రెండు చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరిట చీటి పడునో, యెహోవా పేరు మీద ఏ మేక మీద చీటీ పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి, గమనించండి, ఆ మేకను అహరోను తెచ్చి పాప పరిహారార్థ బలిగా, పాప పరిహారము నిమిత్తమైన బలిగా వధించవలెను.
10. ఏ మేక మీద విడిచిపెట్టుట ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచాలి. గమనించండి, పాప పరిహారార్థ బలి నిమిత్తం ఒక గొర్రె పిల్లనేమో చీటీ వెయిటను బట్టి వధించాలి, ఒక గొర్రె పిల్లనేమో అరణ్యములు విడిచిపెట్టాలి. గమనించండి, మన పాప పరిహారార్థమైన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారు? వధించుటకు తీసుకుని వెళ్ళారు. నేరము, ఘోరము, వైరము కలిగించిన బరబ్బానేమో విడిచిపెట్టారు. చూడండి ఎంత అద్భుతం. అందుకే ఇక అద్భుతంగా రాస్తారు, ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప నా పాపముల కొరకి పాటలు. గమనించండి, ఏ పాప మెరుగని ఓ పావనామూర్తి నా పాప విమోచకుడా, నా పాలి దైవమా, నా దైవమా, నా సొంత దైవమా, నా పాపం పాలు పంచుకున్న దైవమా, నా పాపముల కొరకు ఈ పాటలు నీవు పొందినావా? కాబట్టి యేసు ప్రభువేమో పాపమెరుగని గొర్రెపిల్ల, బరబ్బానేమో పాపము ఎరిగి పాపపు కూపములో నిండుగా మునిగి తేలియాడుతూ ఉన్న మేకపిల్ల ఎవరు? బరబ్బా. కాబట్టి మన నిమిత్తం యేసు క్రీస్తు ప్రభువు సిలువ రాను మీద మరణింపకపోతే మనకేమి లేదండి, పాప శాప విమోచన పరిహారము లేదు అని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మన ధ్యాన అంశమునకు మూలమై ఉన్న కురేనీయుడైన సీమోను యొక్క ప్రవేశం మనం చూస్తూ ఉన్నాం. ఈ కురేనియా అను పట్టణం ఎక్కడ ఉంది అంటే ఉత్తర ఆఫ్రికాలో ఉన్న పట్టణం. ఆఫ్రికా వారంటే మీ అందరూ కూడా తెలుసు, నల్లవారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఎవరున్నారు? నల్లవారు కూడా ఉన్నారు. అలాగే ప్రభు శిష్యులలో ఒకరై ఉన్న తోమా ఎక్కడి దాకా వచ్చారు? మన మెడ్రాస్ దాకా వచ్చారు. కాబట్టి ఒక నల్ల అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా ఆయన సిలువం రానును మోయుట చాలా గమనార్హమై ఉన్న సంగతి అయ్యుంటూ ఉన్నది. ఈ కురేనియా అను పట్టణం ఎక్కడ ఉందంటే ఉత్తరాది ఆఫ్రికా, నేటి లిబియా దేశములో ఈ కురేన్ అనే పట్టణం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలంలో నలుదిశలకు జనులు విడిపోగా వీరందరూ ఎక్కడ కలుసుకున్నారంటండి? సిలువ యొద్ద కలుసుకున్నారు. అందుకే అందరూ కలిసి పాడుకుందాం, గలిబిలి గలిగేనొకప్పుడు చీన్యారు బాబిలు కట్టడమును కట్టునప్పుడు పలుకు భాషయు పలు విధములకు భాషలాయను నలు దిశలకును. గమనించండి, మొన్న సభలకు మా గుంటూరు వారిని పంపిస్తూ వారితో చెప్తూ ఉన్నాను, అయ్యా మీరు గోదావరిలతో కలవబాకండి. ఎందుకు? మన భాష వేరు, వాళ్ళ భాష వేరు. మన గుంటూరు వాళ్ళం బరీగా కారం తింటాం, వారేమో బలంగా గోదావరి చేపలు తింటారు. మనమేమో ఏమోయ్ అంటాం. మీరు ఆవేశపడి ఏమయ్యా ఏంది అన్నారనుకోండి, గుంటూరు కారం తిన్న మీరు, వాళ్ళు అయ్యి బాబాయ్ ఏందయ్య బాబాయ్ అటు తిడతారండి బాబాయ్ అంటారు వాళ్ళు. కాబట్టి గుంటూరుకి గోదావరికి మిమ్మల్ని బట్టి ఏమొస్తుంది? యుద్ధం, గొడవ, ఘర్షణ వస్తుంది.
అందుచేత మీ మట్టుకు మీరు ఉండండి, గోదావరి వారి మటుకు వాళ్ళని ఉంచండి. మీరు వాళ్ళతో కలవద్దు, వాళ్ళని మీలో కలవనివ్వద్దు. ఎందుకు? మనం తెలుగు వాళ్ళమైనా కానీ మన భాషలు వేరు వేరు. అదే ఉత్తరాంధ్రకి వెళ్ళామనుకోండి, వాళ్ళు అంటారు, ఏంది వచ్చినావు, ఏంది ఎంతమంది వచ్చినారు, ఎందుకు వచ్చినారు మీరు? విశ్వాసరాయ్ గారు మారనాథ్ మీకు శివర్లో కూర్చోబెట్టారు, ఏంది మిమ్మల్ని నిద్రపోవాకండి, అంచులో పడిపోతారండి అంటారు వాళ్ళు. గోదావరి వాళ్ళు ఏంటో, ఏమయ్యా అయ్య బాబాయ్, విశ్వాసరాయ్ గారు కూడా వచ్చేసారా బాబాయ్, అయ్య బాబాయ్ అంటారు. చూసారా, మన భాష ఒక్కటైనా కానీ మన ఉచ్చారణ, మన మాట తీరు వేరు 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 అన్నమాట. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే, ఈ కలయిక అక్కడ గుంటూరులో చూస్తాం, ఇక్కడ రాజమండ్రిలో చూస్తాం. ఉదయాన్నే కొంతమంది ఈ ప్రాంతం చూడలే వస్తూ ఉంటే చాలామంది మర్నాథ అంటున్నాడు. ఏంటమ్మా మీది ఏ ఊరంటే, మా కాకనోళ్ళు అంటే ఇక్కడికి వచ్చి మీ భాష మాడుతున్నాడు. దేవుని బిడ్డలారు, ఎందుకు ఇదంతా చెప్పారంటే, షీన్యారు బాబేలు కట్టినప్పుడు అందరి భాష ఒకటే, కానీ వారు ఆకాశానికి మా మట్టుకు మేము మా స్వనీతిని బట్టి ఎక్కి వెళ్దాం అనుకుంటే వారి భాషలన్నీ ఏమైపోయినాయి? తారుమారైన భాషలన్నీ మరలా ఎక్కడ ఒకటైనాయి అంటండి, కల్వరి గిడి యొద్ద. ఈ క్రమంలో మనం చూస్తే ఈ సీమోను యూదుడై ఉన్న ఆఫ్రికానుడు, నల్లవాడు, నల్ల జాతీయుడు. పస్కా పండుగ ఆచరించడానికి ఆఫ్రికా నుండి వచ్చాడంటండి. ఎక్కడికి? యెరూషలేముకి పస్కా ఆచరించడానికి. ఎంత భక్తి, ఎంత నిష్ఠ, వారికి ఎంత శ్రద్ధ, ధర్మశాస్త్రం ఎడల వారికి ఎంత భక్తి, దీన్ని బట్టి మనం గ్రహించగలం. ఆ కాలంలో మరి నౌక మీద వచ్చాడో, ఒంటెల మీద వచ్చి అట్లా వచ్చాడో తెలియదు, కానీ కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆఫ్రికా నుండి ఎక్కడికి వచ్చాడండి? యోదయ, యెరూషలేమునకు వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ కాలంలో గ్రీకులలో కూడా యూదులు ఉన్నారంటండి. ఎవరున్నారంటండి? గ్రీకులలో కూడా యూదులు ఉన్నారంటండి. ఈ క్రమంలో ఆయన అలాగున్న ఒక భక్తునిగా పస్కా పండుగకు వచ్చి మారుట మనం చూడబోతూ ఉన్నాం. పిల్లరా, ఈ సిలువ భారము మోయుటలో రెండు కోణాలు మనం గ్రహింపగలుగుతున్నాం. ఒకటి మానవ దృష్టితో చూసే మానవ కోణం, రెండు దేవుని దృష్టితో చూసే దైవ దృష్టి కోణం అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకటి సీమోనును బలవంతముగా బలత్కారముగా రోమియులు పట్టుకొని సిలువ మోయిస్తూ ఉన్నారు. రెండవ కోణంలో మనం చూస్తే, సీమోను సిలువ మోసి ప్రభువుకు సేద, నెమ్మది, తాత్కాలిక సౌఖ్యం దయచేయుట దైవ సంకల్పం అయి ఉంటున్నదన్నమాట అండి. రెండవ అంశం మనం చూస్తే, ప్రభువు మోసే సిలువ ఎవరి సిలువ అనగా అది సీమోను సిలువే. అది ప్రభు సిలువ కాదు, కానీ ఎవరి సిలువ? సీమోను సిలువే. అందుకే దైవజనులు మన పాట రాశారు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, రక్షకానా వందనాలు శ్రీ. గమనించండి, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసావు, శాప భారమెల్ల మోసి శాపము దించి వేసావు. కాబట్టి ఆ సిలువలో మూడు భారాలు ఉన్నాయి. సీమోను యొక్క, మనందరి యొక్క పాప భారం, రెండవది శిక్ష భారం, మూడవది వ్యాధి భారం. కాబట్టి ఆ సిలువ
యేసయ్య సిలువ కాదు, కానీ ఎవరి సిలువ అది? సీమోను సిలువ. అలాగే ఆ సిలువ ప్రభు యొక్క సిలువ కాదు, కానీ ఆ సిలువలో మనందరి పాపాలు, మన నేరాలు, మన ఘోరాలు, మన శాపాలు, మన వ్యాధులన్నీ ప్రభు ఎక్కడ మోసారు? సిలువ మీద మోయుట మనం చూస్తాం. మీరు అనుకోవచ్చు, ఎట్లా ఒకరు ఇంకొకరు శాపాన్ని, పాపాన్ని, వ్యాధిని మోయగలరా? వినండి, వాస్తవ సంఘటన చెప్తా. అమెరికా దేశంలో పౌరాణిక యుద్ధం సంభవించిందంటండి. ఆ యుద్ధములో పోరాటానికి యవనస్తులైన వారిని, బలవంతులైన వారిని, పురుషులైన వారిని బలత్కారముతో తీసుకుని వెళ్తారనమాట అండి. బలవంతంగా వెళ్ళి ఏం చేయాలా? ఆర్మీలో యుద్ధం చేయాలి. ఈ క్రమంలో ఒక పెద్ద మనిషిని బలవంతంగా ఆర్మీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు ఆర్మీకి. ఈలోగా పక్కింటని వచ్చాడంటండి. వచ్చి, బాబు ఆయనకి పిల్ల చెల్ల ఉన్నారు, నాకైతే పిల్ల పాపము లేడు, అందుచేత మీరు ఆయన వదిలేసేయండి, ఆయన శిక్షించబాకండి, ఆయన్ని యుద్ధంలోనికి తీసుకుని వెళ్ళబాకండి, ఆయన పక్షంగా నా పేరు రాసుకోండి, నాకు వెనకాల పిల్ల జల్లా లేడు, నాకు వెనకాల పోషించే వారెవరు, పోషింపబడి వారెవరు లేడు, కాబట్టి నేను వెళ్తాను అన్నప్పుడు ఆయన చాలా సంతోషించాడంట. బాబు, నువ్వు దేవుడిగా మా టైంకి వచ్చావయ్యా, నిజమేయ్యా, నా బాధ ఏంటో, నా భారం ఏంటో ఎరిగి నా పక్షంగా నీవేం చేసావు? యుద్ధానికి వెళ్తానన్నావు. సరే, కృతజ్ఞత తెలియజేసి వందనాలు చెప్పి ఆర్మీకి పంపించాడు. ఒకరి బదులు ఇంకొక ఆయన ఆర్మీకి వెళ్ళాడు. వెళ్ళి దురదృష్టం శాతం ఆ యుద్ధ రంగంలో వెళ్ళిన ఆయన చచ్చిపోయాడు. యుద్ధ రంగంలో చచ్చిపోయాడు. వాస్తవ సంఘటన, చనిపోయాడు. వెంటనే ఎవరైతే వెళ్ళాలో ఆయన పక్షంగా వెళ్ళిన ఆయన చనిపోయిన వార్త వెళ్ళవలసిన ఆయనకు వినబడింది అంటండి. వినబడి గుండె చెరువైపోయిందంట, గుండె అదిరిపోయిందంట. బాబోయ్, నేను వెళ్ళుంటే గనక నేను చచ్చిపోయేవాడిని, కానీ నా బదులు ఈయన వెళ్ళి మరణించాడని చెప్పి ఆయన పక్షంగా వెళ్ళి యుద్ధ రంగంలో మరణించిన ఆయన భౌతిక దేహాన్ని తిరిగి తన ఊరు తీసుకురావటానికి కష్టపడి గౌరవంగా, గొప్పగా, ఘనతగా ఆ భూస్థాపన కార్యక్రమాలు చర్చిలో అరేంజ్ చేసి గౌరవప్రదమైన సమాధి చేసి ఆ సమాధి మీద రాయి వేసే సమయమందు ఆ రాయి చెక్కటానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదంటండి. ఈయన, ఎవరు మరణించిన ఆయన పక్షంగా వెళ్ళిన బ్రతికి ఉన్న ఆయన అనుమతి ఇవ్వకుండా ఆయనే ఒక సేన, ఒక సుత్తి తీసుకొని నా చేతులతో నేనే ఈ సమాధి మీద బిల్లను, రాయిని చిక్కుతాన్ అని చెప్పి దాని మీద ఒక్కొక్క కన్నీటి బొట్టు రాలుస్తూ సేన తీసుకొని, సుత్తి తీసుకొని తనకు తెలిసిన నిపుణతతో రెండు మాటలు చెక్కాడంటండి. ఏంటి అనగా, నా పక్షంగా ఈయన మరణించాడు. ఏం చెప్పండి? నా బదులు ఈయన మరణించాడు. కాబట్టి ఆయన జీవించి ఉన్నాడంటే ఆయన బదులు ఒకరు వెళ్ళి ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఆయన జీవించినాడంటే ఆయన బదులు ఒకరు వెళ్ళి తుపాకీ తూట్లకి లోనై ఏమైపోయాడు? మరణించాడు. కాబట్టి ఈ లోకములో ఇన్ని చిన్న సంఘటనలే దీనికి సాక్షాత్తు రుజువై ఉంటే, యేసు క్రీస్తు ప్రభువే సర్వలోక పాపమును మోయు గొర్రె పిల్లగా ఎవరి కొరకు మరణించాడు? మనందరి నిమిత్తం మరణించాడు. మరణించి పాపము లేని పావనమూర్తిగా ఆయన శిలువ యాగము ద్వారా
మనకేం చేశారండి? పాప పరిహారం, శాప విమోచన, వ్యాధులకు స్వస్థత దయచేసిన వారు వింటూ ఉన్నారు. చెప్పండి, అవునా కాదా? అందుకే మనం దేవుని బిడ్డలంగా ఈ సిలువ ధ్యానము చేస్తూ సిలువనాథుని మనం కీర్తిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సీమోను ఒక సహాయకుడుగా ప్రత్యక్షం కనబడతాడు తప్ప ఈయన చేసిన సహాయం యేసయ్యకి తృణప్రాయం. కానీ యేసయ్య మనందరి కొరకు చేసిన సహాయం అపారం. ప్రభు సర్వలోక పాపం పరిహారము చేయు ప్రక్రియలో ఈ సీమోను ఏం చేశారు? ఒక చిన్న పాలు, ఒక లేసమంతైన పాలు పంచుకొనుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, బహిరంగానికి ఆ వయో దొలరోసా అనగా సిలువ మార్గములో ఈ యొక్క సిలువ యేసయ్య సిలువైనా కానీ, ఇందాక మనం చెప్పుకున్నాం యేసయ్య సిలువ కాదు, కానీ అది ఎవరి సిలువ? మనందరి సిలువ. అలాగే అది ప్రభు యొక్క మరి పాప పరిహారములో, శాప విడుదలలో, పాప క్షమాపణలో ఒక భాగమై ఉన్నప్పటికీ మరి కలకాల పాప నివృత్తి కొరకైనా ఈ సిలువ యాగమును ప్రభు మన పక్షం నిర్వహించుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటో ఆ సమయానికి సమయానుకూలంగా వచ్చావయ్యా, సహాయం చేసావయ్యా అంటాం. ఆపత్కాలంలో దేవదూతలాగా వచ్చావయ్యా అంటాం, మన ఇబ్బందిలో మనకు సహాయం చేసిన వారిని. కానీ ఇందులో దేవుని అనాది ఉద్దేశం, దేవుని భవిష్యత్ జ్ఞానం, దేవుని దివ్య సంకల్పం ఇమిడి ఉండుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొద్దిగా ఈ దేవుని భవిష్యత్ జ్ఞానం, దేవుని సంకల్పం ఏమై ఉన్నదో మనం ఒక్కసారి పరీక్షించి ఆలోచించుకుందాం. లూకా సువార్త 23:26 మరొక్కసారి చదువుకుందామండి. వారు ఆయనను తీసుకుని పోవచ్చు. వారు యేసు క్రీస్తు ప్రభువును కల్వరి గిరి మీద సిలువ కంటగొట్టుటకు మరణింప చేయుటకు తీసుకుని పోవచ్చు ఉండగా పల్లెటూరు నుండి వచ్చుచు ఉన్న కురేనీయుడైన సీమోనును అను ఒకని పట్టుకుని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. వినండి. మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు, కానీ ఓ చిన్న జోక్ చెప్పాలనుకుంటున్నా. మీరు అభ్యంతరం పడితే నేనేం చేయలేను, నేను చదువుకున్న జోక్ అది. చెప్పండి, అభ్యంతర పడతారా? అయిలారా మీరు అభ్యంతర పడతారా? వినండి, సరదాగా, సీరియస్ తీసుకోబాకండి. జోక్ అంటే జోక్. ఒకనొక ఆసామ అంటండి ఒక అడితిలోకి వెళ్ళి లేక ఒక వేలంపాటలోకి వెళ్ళి గొర్రెలు కొనుక్కున్నాడు అంటండి. చాలా గొర్రెలు. ఆ గొర్రెలన్నీ లారీలో పెట్టుకొని తన ఊరికి తీసుకుని వెళ్తున్నాడు అంటండి. తీసుకుని వెళ్తూ ఉండగా ఒక జిత్తులు మారినాక ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏంటి ప్లాన్ అంటే, రోడ్డుకి అడ్డంగా చచ్చిపోయినట్టు పండుకుందా అంటండి. ఈ ఆసామి చూసి రోడ్డుకి అడ్డంగా ఈ నక్క పడిపోయింది, చచ్చిపోయినట్టుంది, దీన్ని తోలు ఒలుసుకుంటే చాలా డబ్బులు వస్తాయి, ఇంటికి వెళ్ళి దీన్ని తోలు ఒలుసుకొని అమ్ముకుందాం, దీన్ని మాంసం వండుకొని తిందాం, తోలేమో అమ్ముకుందాం, మాంసం ఏమో వండుకుందాం అని చెప్పి వెనకాల క్యారేజ్లు వేసాడు అంటండి. వెనకాల ఉన్న ఏమంటారు లారీ బాడీలో వేసుకున్నాడు అంటండి. వేసుకొని వెళ్తా ఉన్నాడు. తీరా గమ్యం చేరేసరికే ఓపెన్ చేసి చూశాడు. మీకు తెలుసు అనుకుంటా సంగతి. ఓపెన్ చేసి చూశాడు. నక్కా లేదంట, కొన్ని గొర్రెలు మాయమైపోయినాయి అంట. ఇందిరా బాబు, ఇది చచ్చిపోయింది అనుకుని వెనకాల వేసుకుంటే ఇదేం చేసింది మాయధర నక్క? గొర్రెల్ని తినేసింది.
ఒరే బాబోయ్, ఎంత పని చేసిన జిత్తులు మారన్నాక అని చెప్పేసి ఉక్కిరి బిక్కిరి అయిపోయి, పోన్లే నేనేదో తోలు కోసం మాంసం కోసం ఆశపడ్డా, అక్కడికి ఏం కోల్పోయా, నా గొర్రెల్ని కోల్పి నా నెత్తి మిస్సింగ్ చేసుకున్నా అని బాధపడి పోన్లే అనుకున్నాడంట. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఈ నక్కకి మర్చిపోయి ఉంటాడు ఈడు, ఏం తెలియదులే అనుకొని మళ్ళా అడ్డంగా పండుకున్నాడు చచ్చిపోయినట్టు. ఈడు గుర్తుంది ఆ సామి, ఈడు కాదు ఇంకోటి వస్తాడులే అనుకున్నా అంటే ఈ జిత్తులు మారినాక అడ్డంగా పండుకున్నాడ. ఈడు దిగి దిక్కు మారినాక నా గొర్రెల్ని మింగేసి నా డబ్బు మొత్తం పాడు చేసి మళ్ళా నక్కి చచ్చినట్టు పండుకుంటావా అని చెప్పి ఈసారి ఆ నక్కని గోతంలో కట్టేసి తన లారీకి ఒక తాడు కట్టి నీ పని ఎట్టా ఉందా అని చెప్పి గోతంలో కట్టి నక్కని లారీ మీద ఈడ్చుకుంటూ పోయాడంట. ఇంకా దారి మొత్తం కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే వెంట వెళుతూ ఉన్నప్పుడు తొట్లు ఏం వేసుకున్నాడు? నక్కను వేసుకున్నాడు. కాబట్టి మనం ఎవరి వెంట ఉన్నాం ఆలోచించుకుందాం. ఒకసారి ముందుకెళ్దాం. ఏదో సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం వస్తే ఇట్లాంటి జ్ఞాపకం వస్తాయి. నా నోరేం ఆగదు, నా పొట్టేం ఆగదు. అందుకు అన్ని దాచిపెట్టుకుంటారు. మా అయ్యగారు పొట్టలేమి ఇంత అవుతాయి గర్భస్త్రీలాగా. నాకేం ఉండవు, మొత్తం కక్కేసుకుంటా హ్యాపీగా పండుకుంటా నిద్రపోతా. మా అయ్యగారులేమో బొచ్చలు వేసుకొని ఇటు ఇటు తిరుగుతారు. ఏ నిద్ర పట్టదు వాళ్ళకి. అయ్యగారు లేడు బొచ్చలు దీవించుగాక, నూరంతలుగా వర్ధిల్ల చేయను గాక, దేవుని చిత్తం అయితే ఒక కాన్పు కూడా మిగతా చేయను గాక. ఆమెను అనవాకండి నా తల్లులారా. బయలు మిషన్లో మగవాళ్ళు పిల్లలుగా అంటున్నారంట రేపు టీవీ 9లో. సరే వదిలిపెట్టేసేయండి, సీరియస్లోకి వెళ్ళిపోతున్నాం. అంచేత ఒక నవ్వి చేసి మిమ్మల్ని సీరియస్కి తీసుకెళ్దామని సరదాగా మాట చెప్పి ఏమనుకోబాకండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచిస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిక్షలో యూదులు శిక్ష సంపాదించారు, యూదులు శిక్షను సాధించుకున్నారు. రోమియులు యూదులు సాధించిన శిక్షను సాగించాడు. యేసయ్య శిక్ష సాధించిన వారు యూదులు, దానిని సాగించిన వారు రోమియులు. అందుకే తెలుసో తెలియకో యూదులు అన్నారు, ఈ నా రక్తం మా మీదనో మా పిల్లల మీదనో ఉండుగాక. చూసారా, వారు సాధించుకున్నారు, సంపాదించుకున్నారు. ఏంటది? యేసయ్య రక్తం. యేసయ్య రక్తం అన్యాయముగా వారు కావాలని కోరుకున్నటను బట్టి వారి గతి ఏమైందో ఈవేళ మనం చూస్తే నేటి వరకు యుద్ధం, రక్తపాతం, మారణ హోమం మనం అనుదినం పేపర్లో చూస్తూ ఉన్నాం. ఈ వేళకి కూడా ఏం జరుగుతుంది? గాజాలో యుద్ధం, ఇశ్రాయేలులకు యుద్ధం. వినండి వినండి వినండి. ఇశ్రాయేలు వారిని బట్టి దయచేసి బలంగా ప్రార్థన చేయండి. ట్రంప్, అలాగే రష్యా అధ్యక్షుడు పుటిన్ ఇక 3వ ప్రపంచ యుద్ధానికి వారాలే గడువు అంటున్నాడు. ఇంకా మరలా 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇక భూలోకం ఏమైపోతుంది చెప్పండి? శ్మశానం. కాబట్టి ఈ యూదులను బట్టి, అలాగే గాజాలో ఉన్న సాయిబులు బట్టి ప్రపంచ యుద్ధం రాకుండా ప్రభువే శాంతి సమాధానం మనకు దయచేలాగున ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. చూడండి, చైనా, వినండి, చైనా ఒక బయాలజికల్ వెపన్ కరోనాని టెస్ట్ చేసింది మన మీద. ఏం చేసింది చెప్పండి? టెస్ట్ అంతే, చూసింది. మీరు కూర వండుతూ ఏం చూస్తారు? ఉప్పు కారం చూస్తారు కదా. అలాగే చైనా అధ్యక్షుడు ఈ కరోనా ఉప్పు కారం ఎట్టా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు.
మీకు గుర్తుందా కరోనా? మన చిన్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది చూసారా? ఏం చేసాం కరోనా దెబ్బకి? ఇంకా కొంతమంది ముక్కులకి మాస్కులు పెట్టుకున్నారు, వాళ్ళు ఇంకా ఆ లోపల ఉంటున్నారు అనుకుంటానండి. కాబట్టి ఒక టెస్ట్, ఆ టెస్టే, ఆ ఉప్పు కారమే అంత ఘోరంగా ఉంటే ఇక అసలు సిసలు బయోలాజికల్ వెపన్స్, అటువంటి బయోలాజికల్ సంబంధమైన యుద్ధోపకారం నుంచి అనుకోండి, మనం బతకగలమా? ఆలోచించండి. మనందరం ఏం చేయాలి? గట్టిగా ప్రార్థన చేయండి. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుని అలాగు పట్టి కట్టి ఘోరముగా హింసిస్తూ కొరడాలతో 40 దెబ్బలు కొట్టి వీపంతా చీరేసి కడకి ఒక మాంసపు ముద్దగా ప్రభుని మార్చేసి, అది సాలదనుకోకుండా పిలాతు వేసిన శాసనం బట్టి యూదులైన వారు సాధించిన శిలువ యాగమును బట్టి ప్రభుని ఏం చేస్తూ ఉన్నారు? ఎట్లాగైనా 6 100 100 6 ప్రభుని ఏం చేసి తీరాల్సిందే? శిలువ వేసి తీరాల్సిందే. ఒకవేళ శిలువ వేసి తీరకపోతే సైనికులు ఉద్యోగాలు పోతాయి, యూదులైన వారిలో విప్లవం వస్తుంది, వారు రోమ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తారు. మేమందరం ఇదిగో పలానా యేసు అను ఆయనను సిలువ వేయమంటే మీరు సిలువ వేయకుండా దారులోనే చంపేశారు అని చెప్పి యూదులైన వారందరూ కలిసి ఏం చేస్తారు చెప్పండి? రోమా ప్రభుత్వం మీద విప్లవం, తిరుగుబాటు, అలాగే ఒక దండు రేగుద్ది. అందుచేత సైనికులైన వారే మా విధి, మా శిక్ష, లేకపోతే మేము వేయవలసిన ఈ యొక్క శాసనం మేము పాటింపకపోతే మాకు నరకం, మాకు శాసనం అని చెప్పి ప్రభువుని వడివడిగా హడావిడిగా ఏం చేస్తున్నారు చెప్పండి? సిలువ వేయుటకు తోడుకొని వెళ్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో చక్కగా స్పష్టంగా ఈ మాటలు చూస్తూ ఉన్నాం. మరి నా టైం అవుతుంది కాబట్టి రిఫరెన్స్ చెప్తాను, దయచేసి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మత్తయి సువార్త 27, 26 నుండి 31. ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకోండి దయచేసి. మార్కు సువార్త 15 నుండి 20. పిల్లరా, ఒక్క మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. మన వాక్యానికి అవసరం ఒక్క మాట. మార్కు సువార్త 15. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి, ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం, బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి, గమనించండి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. సిలువ వేయ అప్పగించిన తర్వాత వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోండి. ఇందులో మనకు యేసుకు సంబంధించిన విషయాలన్నీ స్పష్టంగా రాయబడుట మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ సీమోని యొక్క దీనత్వం కంటే దేవుని యొక్క దైవత్వం, దయాళత్వం మనకు కనబడుతున్నది అన్నమాట అండి. ఎలాగనగా ఈ యొక్క ప్రక్రియలో, ఈ యొక్క క్రమములో యేసు క్రీస్తు ప్రభువును, లోక రక్షకుని యొక్క సిలువను ఎవరు మోసారు? సీమోను మోసారు. చూడండి ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అంతస్తు తను సంపాదించుకున్నాడు. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తాం ఒక మంచి మాట. ఒకడు భారాలను ఒకరు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గమనించండి, క్రైస్తవులముగా మన తోటి వారు బాధపడుతూ ఉన్న వేళ మనం ఏం చేయాలంటండి? వారి భారమును కొంత మట్టుకు మనము కూడా భరించుటకు ప్రయత్నించాలి. ప్రార్థించటం ద్వారా, ఓదార్చటం ద్వారా, సహాయం చేయటం ద్వారా, వారిని ప్రోత్సహించటం ద్వారా
వారిని ఆదరించడం ద్వారా మనం ఒకరి భారాన్ని ఒకరు కొంత మట్టుకు ఏం చేయగలమండి? భరింపగలం. కాబట్టి మీరు మీ తోటి వారి భారాన్ని భరించడం ద్వారా వారికి ఏం దయచేయగలరు అంటండి? సేద, నెమ్మది దయచేయగలరు. మన సోమవారం కాకాని సుస్సలు, ఆదివారం అనుకుంటానండి, కాకాని సుస్సల్లో అడిగాను. మిమ్మల్ని కూడా ఇప్పుడు అడగాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు మీ కాన్పులు మీ అత్తగారింట్లో సాగిస్తారా, మీ పుట్టింట్లో సాగిస్తారా? చెప్పండి ఒకసారి. నాకు తెలియదు, కారణం ఏంటో మీరు చెప్తే నేను విందామని, ఇంకా అనేక చోట్ల చెప్దామని రాజమండ్రి లాగి మాట చెప్పాడు. లేకపోతే నాకేం తెలుసు వంకాయ పులుసు అని వాళ్ళకి చెప్దాం అనుకోండి. మీరు ఎందుకు మీ అత్తగారింట్లో మీ కాన్పులు సాగించుకోక మీ పుట్టింట్లోనే సాగించుకుంటారు? చెప్పండి. ఇక్కడ విజయం గారు చెప్తున్న తల్లిదండ్రులు అయితే చూసుకుంటారండి. అత్తగారు చూసుకోరా? చెప్పండి, చూసుకోరా? ఎవరికమ్మ హ్యా నవ్వుతుంది. ఎందుకు సంగతి ఏంటి చెప్పండి, త్వరగా టైం అయిపోతుంది, టైం ముగించాలి. భారాన్ని భరిస్తారా అంటే మీ కాన్పని తీసుకుంటారండి వాళ్ళ పొట్టలోకి. మరి ఎట్టా భరిస్తారు భారం? నాకు తెలియదుగా, నేను మగవాడినిగా. చెప్పండి మరి. పుట్టింటికి వెళ్తానంటే ఓకే అమ్మ, వీళ్ళమ్మ, సీయూ, బాయ్ బాయ్ బాయ్, నన్ను జ్ఞాపకం చేసుకోప్పుడు అంటాం. చెప్పండి, ఎందుకు? ఇటు తిరిగి చూడబాకండి, అటు తిరిగి చూడమంటే తేడా అవుతుంది. ఇటు చూడండి. ఎందుకు అత్తగారు అనుకోండి ఏముంటుంది? మూసుకో పండుకో అంటుంది. ఏంది ఆయన కనలేదేంది? మీ ఆయనకి అనలేదేంది? నేను ఏం పెద్ద నాకేం తిరిగినట్టే వేషాలు వేస్తాం అంటుంది. ఎవరు చెప్పండి? అత్తగారు. ఇంటికి మీ అత్తగారు చెప్తానులేండి. అత్తగారు అంటది. అదే అమ్మ అనుకోండి, ఏమంటుంది? మా అమ్మ కదా, నా బుజ్జి తల్లి కదా, నా బుజ్జి మా అమ్మ కదా, కొంచెం ఓర్చుకోమ్మా, నా అమ్మ కదా, ఎక్కడ నొప్పి పుడుతుందమ్మా, ఎక్కడ బాధ వస్తుందమ్మా. చూసారా, గారి అడిగితే ఏం పెట్టుద్ది? పెరుగు గారి పెట్టుద్ది. దోశ అడిగితే మసాలా దోశ తెచ్చుద్ది. దోశ బాగోలేదంటే ఏం తింటావమ్మా, చెప్పమ్మా, నీకోసం కొండ మీద కోతి తీసుకొస్తానమ్మా అంటది. తెచ్చుద్దా కొండ మీద కోతి? దేవుని బిడ్డలారా, ఎందుకు ఇదంతా చెప్పానంటే, ఒకరి భారం మనం కొంత మట్టుకైనా భరిస్తే ఆ భారం భరించే వారికి ఏం కలుగుతుందండి? సంతోషం, సేద. ఈవేళ మేము గుంటూరు వారు వచ్చామంటే మాకేం పని పాట లేక కాదు, మీ మీద పెత్తనం చలాయించడానికి కాదు, అపార్థం చేసుకోబాకండి. ఎందుకు? కోట్ల వారి భారము కొంతవరకైనా తగ్గిస్తే, అయ్యగారు పిల్లి కొడుకులాగా తెల్ల అదేమంటారు ఇస్త్రీ సొక్క, ఉదయం చూస్తే చక్కగా ఇస్త్రీ సొక్క, ప్యాంటు నలగల, అట్లా చక్కగా వారు ఉంటారు. అందరం కలిసి సమిష్టిగా పనిచేయగలమని చెప్పి మరి మేము ఎందుకు వచ్చాం చెప్పండి? భారం కొంత మటుకు పంచుకొనుటకు. ముందుకు వెళ్దాం. రోమా పత్రిక 15:1. కాగా బలవంతులమైన బలవంతులమై ఉన్న మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు, అండర్లైన్ చేసుకోండి, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. గమనించండి, బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నా. మనకి బాధ్యత ఉంది. బలహీనుల బాధ పంచుకొను బాధ్యత మనకుంది. గమనించండి. అందుకే రోగినై ఉండగా రోగ బాధితుల కొరకు నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. నీకు తలనొప్పి వచ్చిందనుకో, అయ్యగారు చెప్పిన మాట, ఎంతమందికి తలనొప్పితో బాధపడుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కాబట్టి నీకు కాళ్ళ నొప్పి వచ్చింది. నిన్న ఎక్కడో వార్తల్లో చూశాను, ఒక డాక్టర్ గారు అంటండి ఒకే ఒక రోజు 38 మోకాలు ఆపరేషన్ చేశాడు అంటండి. అంటే మనందరి మోకాలు ఏమైపోతున్నాయి?
అరిగిపోతున్నాయి. మన మామూలు చూడండి, ఇప్పటికి గట్టి మోకాలు. ఎందుకంటే మనం తినే తిండి ఏ తిండి? ఒత్త తిండి. మంచూరియాలు, కుంచూరియాలు, పంచూరియాలు ఇంకేమో ఉంటాయి. అవి నోటికి రుచిగా ఉంటాయి, ఒంటికి హానికరంగా ఉంటాయి. గమనించండి. మరి ఈవేళ పిల్లకాయలు ఉన్నారనుకోండి, ఒక పాట పాడితే అలసిపోతారు, నీరసం వచ్చేసి. మేము గంటన్నర చెప్పిన దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బలహీనులైన వారి బలహీనతలు పంచుకోవటానికి దేవుడు మనకి ఏం అప్పచెప్పారు చెప్పండి? బాధ్యత. ముందుకు వెళ్ళి ఒక ముఖ్యమైన అంశం చూద్దాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క శిలువ ప్రయాణములో అనేకులు మనకు కనబడతారు, కానీ వారి ఎవరి పేరు బైబిల్లో లిఖింపబడలేదు. ఉదాహరణకి విలపించు స్త్రీలు, రోదించు స్త్రీలు, యెరూషలేము కుమార్తెలు, రోదించు వారిలో ఏ ఒక్కరి పేరు కూడా బైబిల్ గ్రంథములో రాయబడలేదు. రెండవది, ప్రభు ఇరువైపులా, కుడివైపున ఎడం వైపున సిలువేయబడిన నేరస్తులు, వారి పేరు రాయబడ్డాయా? ఒకరికి రక్షణ ప్రాప్తించినా కానీ వారి పేరు రాయబడలా. ఇంకా మనం ముందుకు వెళ్ళి పిలాతు, హేరోదు, అన్న, కైఫా తప్ప మరి ఎవరి పేరులు కూడా పరిపాలకులలో రాయబడలేదు. అలాగే యేసయ్యను దూషించి, ద్వేషించి, కొరడాలతో కొట్టి, ఉమ్మివేసి, ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం అల్లి పెట్టి అదిమి తల నుండి రక్తం కారేలాగా హింసించిన వారెవరి పేరులు రాయబడలా. అలాగే యేసయ్య శిలువ మ్రాను మీద ఒక శతాధిపతి, వినండి చరిత్ర ఏం తెలియజేస్తుందంటే, శతాధిపతికి ఒకే కన్ను ఉంటుందంటండి, ఇంకో కన్ను పనిచేయదంట. కాబట్టి ఒక మంచి చిత్రం కూడా ఉంది, మూవీ కూడా ఉంది ఆ శతాధిపతి మీద. ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రక్కలో బల్లెముతో పోటు పొడుస్తాడో, వెంటనే ప్రభు ప్రక్క నుండి రక్తము ప్రవహింపగానే ఈ రక్తము చింది ఒక్క బొట్టు కన్ను మీద పడిందంట. వెంటనే ఆయన కళ్ళు తెరవబడ్డాయంట, స్వస్థ పొందినాయంట, కంటికి చూపు వచ్చిందంట. అందుకు ఆ శతాధిపతి ఏమంటాడంటే, ఇవన్నీ జరిగినది చూసి శతాధిపతి, నిజముగా ఈయన అద్భుతం, ఆయన దేవా కుమారుడు అని అన్నందుకు నేను దేవా కుమారుణ్ణి అని దేవదూషణ చేస్తూ ఉన్నాడని ఏ నేరము ప్రభు మీద మోపి సిలువ వేశారో ఆ నేరానికి సిలువ వేసిన శతాధిపతియే ఎవరు ఒప్పుకుంటున్నాడు? ఈయన నిజముగా ఎంత అద్భుతం చూడండి. శిక్ష వేసిన శిక్షకుని శిక్ష లేని నిర్దోషత్వమును ఎవరు ఒప్పుకుంటున్నాడు? శిక్ష విధించిన వాడు ఒప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి ప్రభు ఎంత నిష్కలంకుడో, ఎంత పవిత్రుడో మనం చూస్తాం. తరువాత జన సమూహములలో వేలాది మంది, లక్షలాది మంది ప్రభు వెంట ఏడుస్తూ, చూస్తూ, ఈ వింత చూడాలని, ఏం జరుగుద్దో గమనించాలని వీక్షిస్తూ ఉన్న వారు అనేకులు కనబడతారు, కానీ వారు ఎవరి పేర్లు రాయబడా, చెప్పండి గట్టిగా, లేదు. ఎంత మట్టుకు అంటే, ప్రభు మరణించిన తరువాత ఆయన దేహమును పిలాతు యొద్దకు వెళ్ళి అడిగి సన్హెడ్రిన్ సభలో సభ్యుడై ఉన్న అరిమత్తయి యోసేపు దేహాన్ని అడిగే పర్యంతం ఎవరి పేర్లు కూడా రాయబడలా. కానీ ఈ వృత్తాంతములో ఒకే ఒక యోధుని పేరు రాయబడింది. ఎవరా యోధుడు? కురేనీయుడై ఉన్న సీమోను అని చూస్తూ ఉన్నాం. కాబట్టి సీమోను యొక్క సిలువ సంఘీభావమునకు, సిలువ సానుభూతికి ఒక శక్తివంతమైన ప్రతీక సందేశమే ఈ యొక్క సిలువ సాక్ష్యం అని చూస్తూ, పిల్లరా, ఈ సీమోనులో
సీమోను సిలువ మోయుటలో, ప్రభు యొక్క సిలువ భారం భరించుటలో రెండు అంశములు మమేకమైనవి. ఆ రెండు అంశములు ఏమనగా ప్రభు యొక్క దీనత్వం, ప్రభు యొక్క దైవత్వం. ప్రభు యొక్క దీనత్వం, దైవత్వం రెండు ఏమని చెప్పండి? మమేకమైనవి. దేవునిగా ఆయన ఎవరి సహాయం కోరడు, ఇది దైవత్వం. కానీ మన నిమిత్తం మానవునిగా ఆయన శ్రమపడు సమయమందు ఎవరి సహాయం కావలసి వచ్చిందండి? చెప్పండి. సీమోను సహాయం. బాబు అక్కడ ఉండు, కంట్రోల్స్ మార్చుద్దని చెప్పు. సీమోను సహాయం కావలసి వచ్చింది. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 10:40 నుంచి 42. 10:40 నుంచి 42. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. నన్ను పంపిన తండ్రిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలం పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువారు నీతిమంతుని ఫలం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, ఆ కాలములో దైవజనుని మా పితరులైన వారు, చిన్న సాక్ష్యం ఏమనుకోమాకండి, దైవజనుని పితరులైన వారు మా తాతగారు రాజారామయ్య గారు, మీరు మా ఇంటికి రండి అంటే మీరు రారు కాబట్టి దయచేసి మీరు వచ్చి రక్షణ సంకల్పన బోధించండి అను అర్జీతో దైవజనుని ఆహ్వానించుట మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, దైవజనుడు వచ్చి బేతేలు గృహంలో ఉండి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, నన్ను ఎందుకు గుంటూరు తీసుకుని వచ్చావు, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచావు అన్నప్పుడు స్పష్టముగా దేవుడు ప్రభువు సమాధానం చెప్పారంట, యెహోవా నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను. గమనించండి. కాబట్టి దైవజనుడు మానవ ఇష్ట అభిష్టాలను బట్టి రాలేదు, కానీ దైవజనుని గుంటూరుకి ఎవరు తెచ్చారు? దేవదేవుడే, పరలోకపు దేవుడే తీసుకుని తెచ్చుట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అందుకే గాబోలు నేను అనుకుంటూ ఉంటాను, దైవజనుడు బేతేలు గృహములో 49 నుండి 60 వరకు మరి బస చేసిన వారు అయి ఉంటూ ఉన్నారు, జీవించిన వారు అయి ఉంటూ ఉన్నారు. బహుశా అందుకే నేను ఈవేళ కూడా ఒప్పుకుంటాను, అదేంటంటే 11 సంవత్సరాలు నన్ను మీ ఇంట చేర్చుకున్నారు కాబట్టి బహుశా నేను ఆనందించి అతిశయించి దేవుని మహిమపరిచే సంగతి ఏంటంటే 11 సంవత్సరాలు నన్ను పోషించిన మీకు మీ ఇంట్లోకనికి 11వ అధ్యక్షునిగా బాధ్యత ఇస్తాను అన్నారు అనుకుంటాను. కాబట్టి ఇంతకాలం దేవుడు ఆ బాధ్యత ఇవ్వలేదు, కానీ ఎప్పుడు అప్పచెప్పారు? 11వ ఏట అప్పచెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారంట, నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం పొందుతారంట. అలాగే మరి ప్రభు పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏ మాత్రము కూడా ప్రతిఫలము మీరు పోగొట్టుకొనలేరు అని ప్రభు తెలియజేస్తున్నాడు. గమనించండి, మా నాన్నగారు చిన్న సాక్ష్యం చెప్పాలి. మమ్మల్ని పిలిచి, మేము కాలేజ్ చదువుకుంటున్నాం, మమ్మల్ని పిలిచి నా కింద ఆయన ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నాడు, మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు. మేము చెప్పాం, మనం గంజైన దాకా బతుకుదాం, కానీ నాన్నగారు నువ్వు మాకు కావాలా, దయచేసి త్వరలో ఈ పదవికి స్వస్తి పలికి మాతో బతుకు, మేము మిమ్మల్ని చూసుకొని మమ్మల్ని బతికించాలని మీరు. నాన్నగారు ఏంటంటే దేవుడు నాకు అప్పగించిన బాధ్యత, దైవజనుడు అప్పగించిన బాధ్యత. తీరా చూస్తే వెనకాడలు కొంట తీస్తున్నారు. ఈయన మాకు అడ్డం, ఈయన ఖాళీ చేస్తే మేము ఎక్కుతాం, ఎవరో మీకు తెలుసు అని చెప్పకూడదు.
కాబట్టి నా కోసం నేను చచ్చిపోని ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు? నువ్వు బతుకు, నువ్వు మాకు కావాలా అని ఆనాడు అని వద్దన్న మేము, నేనే మనస్సాక్షి పెట్టుకుని పదవి తీసుకుంటా. మా నాన్నగారు అన్నారు, అధ్యక్ష పదవి అంటే ఎవడికి ఎవడు తీసుకున్నట, ఎవడు సమాధి పెట్టాడు చూసుకున్నట. ఎన్నోసార్లు చెప్పాడు, మేము ఇచ్చినప్పుడు వద్దని చెప్పాం. ఇప్పుడు ఏ మనస్సాక్షి తీసుకోగలం? అందుకే భయం వేసి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ వద్దు వద్దు పదే పదే వద్దు వద్దని రాకడించడం జరిగింది. కడకి తప్పని పరిస్థితి. ప్రార్థన చేసుకుంటూ ఉంటే స్పష్టంగా దేవుడే ఒక మంచి ప్రేరణ నా జ్ఞానంతో దేవుడు ఒకటే మాట్లాడాడు. అదేంటంటే, ఎవరైతే నీ వెనకాల ప్రెసిడెంట్ 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 అని ఒకలాడపడ్డారో, కుతూహలం పడ్డారో, వారు వేరే కొంపలు పెట్టుకొని వేరే కొంపలకి ప్రెసిడెంట్లు అనిపించుకుంటున్నారు. కాబట్టి నీకు ముప్పు ఉండదులే. ఎందుకంటే నీ వెనకాల గొయ్యి దొయ్యేవాళ్ళు, నీ కీడు కోరుకునేవారు లేరు. ఎందుకంటే ఈడు కుర్రోడు త్వరగా సావడం అని చెప్పేసి వెనకాలందరూ ఏం చేశారు? వారి కొంపట్లో పెట్టుకొని వారి పదవులు వారి మట్టికి వారి అంగి వేసేసుకొని, వారి మట్టుకు వారు ఎల్లో స్టోర్లు వేసేసుకొని, వారి మట్టుకు వారే నేను ప్రెసిడెంట్ని అని చెప్పేసుకున్నారు. అటువంటి వారందరూ ఈవేళ లోకంలో ఎంతమంది ఉన్నారు మీకు తెలుసు. వీళ్ళందరూ ఈ హోదా కొరకు ఆశబోతులే. దేవుడు ఆ ఆశబోతులైన వారిని ప్రక్కకు నెట్టి వేసి, నీకు కీడు తప్పించాను, నీ పదవి కోరుకునేవారు వారి వారి కొంపలు పెట్టుకొని, వారు ఆ హోదాలు పెట్టుకొని వారి దారులు చూసుకున్నాడు. అందుచేత నువ్వు ఈ దారులు నడువు అని దేవుడు ఒక స్పష్టత ఇచ్చినందుకు, మిషను క్షేమం దృష్ట్యా ఈ పదవిలోనికి మిషను చక్కబెట్టడానికి, మిషన్ నడిపించడానికి నిస్వార్థంగా మిషన్ని దైవజనుడు మా ఇంటి నిలబెట్టాడు. ఈవేళ జరిపోతుల వారి వంశం నిలబడిందంటే, మా ఇల్లు రాయమెదరా నిలబడిందంటే ఆ దైవజనుని ఆశీర్వాదం, ఆ దైవజనుని ప్రార్థన, ఆ దైవజనుని కన్నీరు. అందుకే దైవజనుడు ప్రార్థన చేస్తూ వర్తమానం చెప్పాడు, బేతేలులో నేను కార్చిన కన్నీటిని బట్టి మొలిసిన ఒలివ మొక్కలు అన్నాడు. అందుకు కృతజ్ఞతతో మిషన్ను పట్టుకొని వెళ్ళాడుతున్నామే తప్ప, లేక మిషన్కి మాకు ఏంటి చెప్పండి సంబంధం? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ కథ అంతా చెప్పానంటే, కొన్ని విషయాలు, అపోహలు, అబద్ధాలు, అబద్ధ ప్రచారములు మీరు మానివేసి, అప్పుడు సత్యం మీరు తెలుసుకుందరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని దేవుని సముఖములో ఆయన దాసునిగా మీకు చిన్న సాక్ష్యం చెబుతున్నానన్నమాట అండి. ముందుకు వెళ్దాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలో సమర్పణతో కూడిన సాకారం అందించిన వారు ఎవరై ఉంటూ ఉన్నారు? సీమోను, కురేనీయుడై ఉన్న సీమోను. పిల్లరా, దేవుడు ఆయా కాలముల యందు ఆయా వారిని తన దివ్య సంకల్పనలో, తన కార్యములో, తన సేవలో వాడుకునే వారై ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే దైవజనుని పాటల్లో చాలా ఆదరణ, చాలా ఆత్మ ఆదరణ, చాలా ఉజ్జీవం, చాలా ఉత్సాహం కలుగుతుందన్నమాట. అందులో చరణం అందరం కలిసి పాడుకుందాం. నీకవసరమైనవి కావలసిన నీకవసరమైనవి కావలసిన గమనించండి, దేవుడు తన దివ్య సంకల్పనలో
ఒక నాసి జీవి అయ్యున్న కాకిని ఏం చేశారండి? వాడుకున్నారు. దేనికి వాడుకున్నారు? నీకు అవసరమైనవి, నీకు కావలసినవి. గమనించండి, నీకు అవసరమైనవి అడుగు, నీకు కావలసినవి అడుగు. నీకు అవసరమైనవి, నీకు కావలసినవి అయ్యున్న నిఖిల వస్తువులకు నేను ఆజ్ఞాపిస్తాను. కాకులకు ఆజ్ఞాపించి ఏలియాకు కావలసిన అవసరమయ్యున్న ఆహారం నేను వడ్డింపలేదా? గమనించండి, ఎక్కడ ఏది మురుగులో ఏరుకొని తిందామా నిత్యం చూసే ఒక పాకి జీవి అయ్యున్న కాకి ఏం చేస్తుంది? జొమాటో కన్నా, ఈవేళ స్విగ్గీ కన్నా వాళ్ళన్నా మనం 4 ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఆకలి ఒక ఇడ్లీ తినేస్తారంట. వాళ్ళు మనుషులేగా. పాపం మసాలా దోశ ఆర్డర్ చేస్తే కొన్ని చోట్ల కంప్లైంట్లు ఉన్నాయి, ఒక ముక్క దుంచుకొని తినేసి మిగతా ముక్క చెప్తారంట. గమనించండి, ఈవేళ ఇంత అధునాతన యుగములో కూడా ముక్కలు తుంపేవారు, అలాగే మన పార్సిల్లో నూకేవాళ్ళు కనబడుతుంటే ఆ వేళ కావలసిన అవసరమైన ఆహారం ఏవి తెచ్చి వడ్డించిందంట? కాకోలం. ఎప్పుడు? ఉదయం టైంకి తెచ్చిచ్చేదంటండి, మళ్ళా సాయంకాలం టైంకి తెచ్చిచ్చేదంట. అద్భుతం చూసాడా? అందుకే మనం ఆస్తి గల శ్రీమంతుడైన మన తండ్రిని మనం ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలా, ప్రార్థించాలా, కోరుకోవాలి. కాబట్టి అనూహ్యంగా పస్కా పండుగ ఆచరించడానికి వస్తూ ఈ నేరస్తులైన వారిని వెంట తీసుకుని వెళ్తూ ఉన్న ఆ కల్వరి కపాల మార్గములో నించుని ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న సీమోనును ఏం చేశారంటే రోమీయులు బలవంతంగా లాక్కెళ్ళి సిలువ మ్రాను భుజం మీద పెట్టగా పిల్లరా, సీమోను సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో ఆ సిలువను మోయుట, మరి ముఖ్యముగా ప్రభు యొక్క ఆజ్ఞను నెరవేర్చుట, శిరస్స వహించుట మనం చూడగలం. లూకా సువార్త 14:27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకున్నను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. గమనించండి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ప్రభువు వెంట మోస్తూ ఎవరు తీసుకుని వెళ్తారన్నమాట అండి? కొనేయుడైన సీమోను తీసుకుని వెళ్ళుట. మత్తయి సువార్త 27:30 వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు, ప్రభు యొక్క సిలువ మోయుటకు బలవంతము చేసిరి. గమనించండి, అతనిని బలవంతము చేసిరి. గమనించండి, మీలో ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ పాస్టర్ గారు ఎవరో ఒక పెద్ద ఆయన మిమ్మల్ని బలవంతంగా లాగి చేతికి బకెట్ ఇచ్చి, అమ్మా ఈవేళ విస్తారంగా భక్తులు వచ్చాడు, ఒక్క బకెట్ సాంబారు వడ్డించి సహకరించమ్మా అని అంటే ఎంతమంది? పోవాయా, నా కుదరదు లేవాయా, నేను బకెట్ మొయిలి లేవాయా అని అనరో చెయ్యొద్దండి. చూసారా ఎంతమంది అనరో చెయ్యొద్దమన్న. ఇన్ని ప్రసంగాలు వినే మీరు, ఇన్ని నీతి బోధలు వినే మీరు, ఎంతసేపు గంటంపో వాక్యం విన్న మీరు ఏం చేయని బడుద్దాయిలు, బకెట్ సాంబారు మొయ్యలేని మీ బడుద్దాయిలకి నేను వాక్యం చెప్పాలి ఇక్కడ. మీ ఎక్కిల నవ్వులకి నేను వాక్యం చెప్పాలి ఇక్కడ. పొట్ట నిండా ఏం కూర ఏంటో చూస్తానుకుంటారనే నాకు అర్థమవుతుంది తప్ప కనీసం
ఒక బకెట్ కూర కూడా వడ్డించలేరా అమ్మా? వడ్డిస్తారా? వడ్డించండి, నేను చూస్తా ఇక్కడే. ఎంతమంది వడ్డిస్తారో వారి జీవితంలో సీమోను పాఠం నెరవేర్చారని సంతోషించి ఆనందంగా, అమ్మయ్యా రాజమహేంద్రం వారు ఎంత మంచి వారు అని దేవుని దండం పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతా. చూద్దాం మరి. అమలారా, మీరు వద్దు మీ పడుసెలు నలిగిపోతాయి, మీ పడుసెలు చాలా బాగున్నాయి, వద్దు మీరు ఆ పని చేయ, మీరు చేస్తామన్నా చేయవాకండి అమ్మలారా. గమనించండి. కాబట్టి ప్రభు యొక్క శ్రమలో సేవలో మనం ఎంతవరకు పాలి భాగస్వామ్యులం? మనమందరం నిజంగానే సీమోను వలె కాసేపైనా ప్రభు యొక్క శ్రమలో పాలి భాగస్వామ్యంలో అయితే, వినండి, ఈవేళ భారతదేశమే క్రైస్తవ దేశం అయిపోతుంది. మనం సిలువ భారం కాసేపైనా కూస్తింతసేపైనా సహించటకు వహించటకు మనం ఇష్టము లేని వారము కాబట్టి మన క్రైస్తవ్యం ఏమవట్లేదు చెప్పండి? ప్రబలట్లేదు. చూద్దాం మరి ఈవేళ ఎంతమంది వడ్డన చేస్తారు, ఎంతమంది ఈవేళ వడ్డనలో సహకరిస్తారో ఒకసారి మీ చేయి పైకి చూపించండి. చూసారా? ఇక్కడే మీకు సాక్ష్యం చెప్పించేసి ఇంకెందుకంటే సాక్ష్యం ఏం కావాలా? అందుకే మీరు వడ్డించని దొరసానీలు కాబట్టి మా గుంటూరు నుంచి మనుషులు తేవాల్సి వచ్చింది. అర్థమైందా? మీరందరూ బడాయి కోర్లు, నడుము వంచని మెడ వంచని మనుషులు నాకు తెలుసు, ముందే తెలుసు. చూద్దాం మరి ఎంతమంది ఈవేళ మరి అక్కడ బేసిన్లు ఉన్నాయి, బకెట్లు ఉన్నాయి, ఎంతమంది వడ్డించి నేను ఒక సీమోను అమ్మను అనిపించుకుంటారో చూద్దాం మరి. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన మాట లూకాసు సువార్త 23:26. వారు ఆయనను తీసుకుని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట, ఇది గమనించండి, యేసు వెంట సిలువను మోయుటకు. గమనించండి, యేసు వెంట సిలువ మోయుటకు. ఇప్పుడు చెప్పండి, సీమోను ముందున్నాడా, పౌలు ముందున్నాడా? ముగించేస్తున్నా, చెప్పేసేయండి. సీమోను ముందున్నాడా, ప్రభువు ముందున్నాడా? చదవండి ఇంకోసారి. అయ్యో, యేసు వెంట సిలువను మోయుటకు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య ముందు సిలువ మోస్తున్నాడా, సీమోను ముందు సిలువ మోస్తున్నాడా? అది యేసయ్య ముందు వెళ్తూ ఉండగా వెనకాల సీమోను, యేసయ్యా నువ్వు ఖాళీగా వెళ్ళు, నీకు కాసేపు సిలువ శాత నేనిస్తా అని చెప్పి ప్రభువుని మరి బాధలతో వేదనలతో కొంత మట్టుకు ఉపశమనం దయచేటుకు నువ్వు ముందెళ్ళు, నీ సిలువ నేను నీ వెనకాల తెస్తా, నువ్వు నా వెనకాల ఉండొద్దు, నేనే నీ వెనకాల ఉంటా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దైవజనుని వెనుకాల ఉన్నామా? దేవుని వెనుకాల ఉన్నామా? మిషను వెనుకాల ఉన్నామా? లేక మనమే దేవుని కంటే ఒక అడుగు ముందుంటానికి ప్రయత్నిస్తూ ఉన్నామా? లేక మనమే మిషన్ కంటే ఒక ముందు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉన్నామా? లేక దైవజనుని బిడ్డలముగా దైవజనుని యొక్క అడుగు జాడలలో అడుగులో మడుగు తొక్కుతూ ఆయన అడుగు జాడలో నడిసే వారమై ఉన్నామా? లేక దైవజనుడు నన్ను క్షమించు కాక ముసలోడు అండి, ఆయనకి ఏం తెలుసండి అనే కొందరిలో మనం చేరి ఆయన కంటే మనం ముందోళమని అనుకుంటున్నామా? యాజకులారా మీరే చెప్పండి, ఒకసారి ఆలోచించండి, గమనించుకుందాం, ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 5:41. ఒకడు ఒక మైలు దూరము రమ్మని మిమ్ము బలవంతము చేసిన ఎడల వానితో కూడా మీరు 2 మైళ్ళు వెళ్ళండి. ఎంత అద్భుతం చూసారా? కాబట్టి బలవంతము చేసి
సిలువ కొయ్య సీమోను మీద పెట్టగా ప్రభు మోయలేనంత సమయం ఎవరు మోసారంట సిలువను? సీమోను మోయుట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మంచి మాట గ్రీక్ పదం కనబడుతుంది. ఏమనగా ఎంగారియో అంటే ప్రెస్డ్ ఇంటూ పబ్లిక్ సర్వీస్, బలవంతముగా పరిచర్యలోనికి ఎడవబడుట, బలవంతముగా లాగబడుట. పిల్లరా, సీమోను బలవంతముగా లాగబడినప్పటికీ ఎంతో ఉత్సాహంగా, ఎంతో బలాటంగా సిలువను మోసిన యోధునిగా మనం చూస్తూ ఉన్న వారమై ఉంటున్నాం దేవుని బిడ్డలారా. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. మీరు అలసట పడకుండా ఉండాలి అంటే, మీ ప్రాణాలు విసుకకుండా ఉండాలంటే, పాపాత్ములైన వారు యేసయ్యకు విరోధముగా చేసిన తిరస్కారమును ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆ అన్యాయమును ఓర్చుకొనిన యేసయ్యను మీరు తలంచుకొనండి. మీరు పాపముతో పోరాడుటలో, వినండి, మీరు పాపముతో పోరాడు సమయమందు రక్తము కారే అంత బీభత్సంగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు పాపాన్ని ఎదిరింపలేదు. గమనించండి, యేసయ్య పాపాన్ని ఎదిరిస్తూ రక్తము ఒలికించాడు. మీరు పాపానికి పరుగెడుతున్నారా, లేక పాపమును పోరాడుచు పాపముతో వైరము గలవారై ఉండి రక్తము కారే అంతగా త్యాగము చేస్తూ ఉన్నారా? ఆలోచించుకోండి అంటూ ఉన్నారు పౌలు గారు. పిల్లరా, యోహాన్ 19:31 చూస్తే, మరుసటి దినం విశ్రాంతి దినం సబ్బాతు దినమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువు ఇక ఆలస్యం చేయకుండా ఆయనను త్వరగా సిలువెయ్యాలన్న కుతూహలముతో ప్రభుని ఏం చేస్తున్నాడు చెప్పండి? త్వరపెడుతూ ఉన్నారు. నాకు టైం అయిపోతుంది, నేను కూడా త్వరపడాలి, తప్పదు. కాబట్టి ప్రభువును త్వరపెట్టుతూ, ప్రభువు ఎక్కడ ఆలస్యం చేస్తారన్నా ఒక భయంకరమైన నిరంకుశముతో, అసూయతో, పగతో, క్రూరత్వముతో, భయంకరత్వముతో కాసేపు ఏదో ప్రభుని సిలువ భారం తగ్గిస్తున్నారు అని బయటికి అనిపించుకుంటున్నారు. కానీ వారి లోపల ఒక కుతంత్రం ఉంది, వారి లోపల స్వప్రయోజనం ఉంది. ఏంటి ఆ స్వప్రయోజనం? మేము టయానికి ఈయనను చంపాలా, మేము టయానికి ఈయనను సిలువకు అప్పగించాలా, ఈయన టయానికి సిలువ వేసి చంపితే పిలాతు ఆర్డర్స్ నెరవేరుతాయి, మా వృత్తి ధర్మం నెరవేరుస్తాం. కాబట్టి రోమీలలో, యూదులలో, అలాగే సైనికులలో అందరిలో స్వార్థ చింతన కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రభు యొక్క సిలువను మోసిన సీమోనులో మనకేం కనబడట్లేదు చెప్పండి? స్వార్థ చింతన కనబడట్లేదు. వినండి, ముగించేసుకుందాం. ఈ సిలువ భరించిన ఈ సీమోను తన ఇంటి వారు ఆది సంఘములో ప్రఖ్యాతిగాంచిన వారై ఉంటూ ఉన్నారు. ఎలాగనగా మార్కు సువార్త 15:22 అతడు అలెగ్జాంద్రకును రూఫునకును తండ్రి. ఈ సీమోను అను కురేనీయుడు అలెగ్జాండర్ అను ఆయనకు, రూపు అను ఆయనకు తండ్రి. ఈ రూపు ఎవరు? ఈ రూపు యొక్క రూపం అపోస్తలుల కార్యం రోమాపత్రిక 16:13 మనం చూడగలం. రోమా 16:13 ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అనగా సీమోను కొడుకయ్యున్న రూపునకు వందనములు అని అపోస్తలుడైన పౌలు సీమోను కొడుకైన రూపుకు వందనములు చెప్తూ అతని తల్లికి వందనములు అనగా సీమోను భార్య,
కురేనీయుడైన సీమోను భార్య అనగా రూపు యొక్క తల్లి నాకు తల్లి లాంటిది. అద్భుతం చూసారా? కాసేపు సిలువ భారం మొయ్యటను బట్టి సీమోను అగ్రగామైపోయాడు. సీమోను భార్య పౌలుకి తల్లి సమానురాలైంది. రూపు ఒక ఉన్నతమైన స్థాయి, ఆధిక్యత తాను ఆది సంఘములో సంపాదించుకున్నాడు. అలాగే వారిని బట్టి ఆఫ్రికా దేశానికి, కురేనియా ప్రాంతానికి సువార్త వ్యాప్తి అయినట్లు అపోస్తుల కార్యం 2:10, అపోస్తుల కార్యం 11:19-20లో మనం చూస్తూ ఉన్నాం. టైం అయిపోతుంది. అపోస్తుల కార్యం 11:20 చూద్దాం. ప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు యేసును గూర్చి సువార్త ప్రకటించి వినండి వినండి వినండి. వీరు అంటండి హెల్లీనీయులకు. హెల్లీను వారు ఎవరంటే గ్రీకు వారు. గ్రీకు వారు సంపాదించిన ప్రావిష్టత అనగా గ్రీకు వారు సంపాదించిన కళాత్మక ప్రసిద్ధి, సామాజిక ప్రసిద్ధి, రాజకీయ ప్రసిద్ధి, వైజ్ఞానిక ప్రసిద్ధి, సాహిత్య ప్రసిద్ధి, నైతిక ప్రసిద్ధి, ఆధ్యాత్మిక ప్రసిద్ధి అంతటినీ సమిష్టిగా సమకూర్చి ఏమంటారంటే హెల్లేనీయులు. గ్రీకు యొక్క ప్రసిద్ధతనే హెల్లేనీయులు అంటారు. కాబట్టి సీమోను హెల్లేనీయులకు గురువయ్యాడు. రూపు తన స్వగ్రామస్తులై ఉన్న హెల్లేనీయులైన వారికి సువార్త ప్రకటించిన గనుడయ్యాడు. కాబట్టి అపోస్తుల కార్యములు 11:19లో మనం చూస్తే వీరిలో కొందరు ఫోనికియా, సైప్రసు, అంతియోకియా పట్టణంలోనికి వెళ్ళి దైవ సందేశాన్ని యూదులకు మాత్రమే వారు తెలియచేశారని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యములు 13:1 కురేనీయుడై ఉన్న లూకియా. కాబట్టి కురేను ప్రాంతానికి వీరు సువార్త ప్రకటించుటకు కారకులయ్యారు. అపోస్తుల కార్యములు 13:2. కాబట్టి ఈ యొక్క కురేనీయుడైన సీమోను ఎంతో ఘనత, ఎంతో కీర్తి, ఎంతో ప్రసిద్ధత ప్రభు యొక్క శిలువ భారాన్ని, ప్రభు యొక్క సేదను, ప్రభు యొక్క సౌఖ్యాన్ని తాను తీర్చును బట్టి తాను పొందుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ సీమోను ద్వారా మనకు సెలవిస్తున్న మాటలు ఏమై ఉన్నవి అనగా, దేవుడు ఆకస్మికంగా మనలను తన పిలుపులో పిలిచి తన కాడి మన మీద పెడతారు. మనం సంతోషంగా, ఉత్సాహంగా, సంభ్రమభరితముగా కాడి మోయవలసిన వారమై ఉన్నాం. ముగించేస్తున్నాను. పిల్లరా, 2000 సంవత్సరం మార్చి నెలలో నాన్నగారు ఇదే రాజమండ్రి సభలకు వచ్చి బోధించాల్సింది. ఆయన బోధించలేక, రే నువ్వు వెళ్ళి, నన్ను పిలుస్తున్నారు, నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళ్ళి ప్రసంగం చేయడా అన్నాడు. మార్చి నెలలో నేను వచ్చి ప్రసంగం చేశా. ఆ క్యాసెట్ తెప్పించుకుని ఉన్నారా అంటండి. విని మా వాడు ఎట్లా చెప్పాడని అడిగారా అంటండి. మార్చి నెలలో జరిగింది. ఏప్రిల్ నెల 3వ తారీఖు కనీసం నేను బోధించాను. ఇక్కడ యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం నిలిచినది, మీ దృష్టిని జయించినాడు కాబట్టి మీరు రాస్తున్నానని చెప్పి ఒక చిన్న వాక్యం చెప్పి వెళ్ళిన 15 రోజులకి దేవుడు నా వాక్యాన్నే నన్ను అప్పగించమని చెప్తున్నాడు. నీవెంతవరకు యవనస్తునిగా బలవంతుడు, దృష్టిని జయించావు, దేవుని వాక్యం అని నేను నిలిచింది, మీ నాన్నగారిని తీసుకెళ్తున్నా, నువ్వు చెప్పిన వాక్యం నువ్వు ఇప్పుడు అప్పచెప్పు నాకు అనగానే లంపకాయలు వేసుకుని, నిజమే ప్రభువా, నిలబడగాల నేను ప్రసంగం చేసి రాజమండ్రిలో ఒక 15 రోజులకి నాకే నా ప్రసంగం అప్పచెప్పావా, నేను మాట్లాడను, 2 చేతులు జోడించి నీకు దండం పెట్టి నువ్వు ఆకస్మికంగా నన్ను కాడి మోయమని చెప్పావు. నీ కాడి అయ్యగారి ముఖం చూసి, మా పితరుల ముఖం చూసి, యవ్వన వయసునా, అనేక అవకాశాలున్నా, అనేక సౌఖ్యాలున్నా, అనేక విలాసాలున్నా,
కాదనుకొని మోస్తాను అని మోసిన నాకు ఆ మోపిన దేవుడే అనునిత్యం మార్గంలో అనేక రకరకాల సిలువలు వచ్చినా కానీ ఆయనే సహాయము చేస్తూ నడిపిస్తూ ఉన్నవారై ఉన్నారు. ఈవేళ కూడా ఒక సవాల్, మరి సావు బతుకుల్లో రోజు మరి అనుదినం బలి అవుతున్నామా అన్నట్లు హైదరాబాద్ అమ్మగారు ఉన్నారు. నువ్వు రాజమండ్రి వెళ్తావా, హైదరాబాద్ వెళ్తావా, రాజమండ్రిలో ఉంటావా, నా సేవ తప్పలేదు మరి ఇంకా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువు తన భక్తులైన వారికి అనునిత్యం అనుదినం ఏమిస్తూ ఉంటారు? సిలువలు. కాబట్టి ఆ సిలువ మనం సంతోషంతో వహిస్తామా, శ్రమతో వహిస్తామా, ప్రభు వెంట మనం చూస్తూ ఆయనే నాకు బలమిస్తారని విశ్వాసం నిరీక్షిస్తామా, భరిస్తామా అని చూసి రేపటి దినమందు బలా నమ్మక మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, అనేక పట్టణముల మీద నిన్ను అధికారిగా ఉంచుతానని కొంచెంలో నమ్మకముగా ఉండు వారికి ఆయన ఇచ్చు ఆశీర్వాదం మించిన అధికారం, మించిన మహిమ, మించిన ఐశ్వర్యం. అట్టి సిలువ భరించు వారముగా, ప్రభువుకి విలువ తెచ్చు వారముగా, తద్వారా మన జీవితములలో మనకు చలువ కలుగులాగున ప్రభు మనకు సహాయం దయచేయును గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా హృదయంబులోనికి నా ప్రభువరమయ్యా, నా హృదయంబులోనికి నా ప్రభువరమయ్యా, ప్రభువా, సిలువ మోసిన సీమోనును మా ముందు ఇవాళ చూపించావు, నీకు స్తోత్రం. నీ సిలువ కూస్తింతసేపు కూస్తింత దూరం మోసిన సీమోను ప్రఖ్యాతి, ఘనత, కీర్తి గణించి ఈ దివ్య గ్రంథములో తన పేరు లిఖితం చేసుకున్న ధన్యజీవుడయ్యాడు. అలాగున్న ప్రభువా, ఒక క్రైస్తవునిగా, నీ నామధారిగా నీవు నా మీద ఏ భారం మోపినా, నా మీద ఏ బాధ్యత మోపినా, నా భుజం మీద ఏ సేవా భారం నిలిపినా, నేను సనుగక గొనుగక వెనుదిరిగి చూడక మారు మాట్లాడక సందేహింపక సంశయింపక స్వార్థమును ఎంచక దేవా సమర్పణతో, తీర్మానముతో, సంతోషముతో, ఉత్సాహముతో నీవు నా మీద ఏ కాడి మోపినా నేను మోయుటకు, ఆ బరువు భరించుటకు నాకు శక్తి దయచేయము, నాకు బలము దయచేయము. దేవా, తన సిలువను ఎత్తుకుని నా వెంబడించు నాకు పాత్రుడు కారన్నారు. కాబట్టి మేమందరం అపాత్రులమై ఉండక దేవా, మీ వెంబడి మా పాత్ర ఏంటో మేము నీ యొద్ద నుండి అందుకొని ఆ పాత్రను శక్తి వంచన లేకుండా సమర్థవంతముగా వహించి
దేవా, విజయవంతులముగా మేము నీ యొక్క మరణకు, నీ కీర్తికి, నీ ఖ్యాతికి, నీ పరలోక ఘనతకు, మహిమకు, ఉన్నత అంతస్తునకు నేను పాత్రునిగా ఈ సభ ద్వారా ఎంచుమో, కరుణించుమో, దీవించుమో, ఆశీర్వదించి నా భారం సంతోషముతో సనుగక గొనుగక భరించు యోధుని వలె నన్ను ఈవేళ ప్రతిష్ఠించుము అని మనందరం మనం ప్రభువు సమర్పణ చేసుకుంటూ ముగింపు ప్రార్థన జరిగించుకుందాం. అందరం ఏకీవిద్దాం. అత్యంత ప్రేమ స్వరూపుగు మహిమాన్వితుడవయున్న యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము తండ్రి. నీవు బయలుపరుచుకున్న బైబిల్ మిషన్ను దశ దిశలుగా మీరు వ్యాప్తి చెందింపచేస్తూ ప్రస్తుత కాలమందు బైబిల్ మిషను జన్మస్థానమైన ఈ రాజమహేంద్రవరములో నేడు మీరు జరిగింపచేసిన ఈ బైబిల్ మిషను మహాసభలను బట్టి ప్రభువా, హృదయపూర్వకముగా నీవు అత్యంత స్వల్పముగా వినబడుతూ ఉన్నటువంటి కురేనీయుడైన సీమోనును గూర్చి ఎన్నో లోతైన విషయములు, ఆత్మీయ సంగతులు ప్రభువా మీరు అధినేతల ద్వారా అందించి మా హృదయములలో భద్రపరుచుకున్నట్టుకు మీరు కనుపరిచిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవాతి దేవా, ఈ పుట్టినింట సభలలో పాల్గొందిన వారందరూ ఈ శ్రేష్టమైన దేవోక్తులను హృదయమందు భద్రము చేసుకొని తమ ఒడి నిండా నీ దేవోక్తులను నింపుకొని సంతోషముతో, ఆనందముతో, దీవెనలతో సాగగలుగు కృపను అనుగ్రహించుమని ప్రార్థనలు చేయుచున్నాము తండ్రి. వందనములు. ఎలాగు కురేనీయుడైన సీమోను నీ వెంట నడుచుచు సిలువను మోయుచు ముందుకు సాగారో ప్రభువా, మేము కూడా నీవు మా మీద ఏ భారము మోపినా, ఏ పని మోపినా, ఏ కార్యమును మోపినా మేమందరము నీకు విధేయులమై ఈ సభలో కూడి ఉన్న మేమందరము ఒక్కొక్కరము నీ మిషనుల్లో ఒక కురేనీయుడైన సీమోనుగా రూపాంతరము చెందుటకు నీ ఘన సహాయమును అందించుమని ప్రార్థనలు చేయుచున్నాము తండ్రి. వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ ఏడాది కాలములో మునిపెన్నడూ లేనంత విధముగా అత్యంత వైభవముగా అయా నీ భక్త జనమును మీరు సమూహములుగా తీసుకుని వచ్చి బైబిల్ మిషన్ పుట్టినింట సభలను అయా మా అధినేతల ఆధ్వర్యములో గుంటూరు హెడ్ ఆఫీస్ పక్షముగా మీరు జరిగింపచేసిన ఈ శ్రేష్టమైన, అద్భుతమైన, మహిమకరమైన కార్యమును బట్టి నిన్ను వందించుచున్నాము తండ్రి. కూడి ఉన్న వారందరినీ నీ శిలువ శక్తితో, నీ శిలువ ప్రభావముతో, నీ శిలువ మహిమతో నింపుము. మేమందరము సీమోను వలె కాడి మోయగల స్థితిలో నీ ఆశీర్వాదములు అందుకునే ధన్యతలోనికి నడిపించుమని ప్రార్థన చేయుచున్నాము. ఈ యొక్క కార్యక్రమము ఈ పట్టణమునకే మహిమకరముగా, ఈ పట్టణమునకు రక్షణకరముగా, ఈ పట్టణములో ఉన్న వారందరికీ దీవెనకరముగా ఉండునట్లు స్థిరపరచుమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. వందనములు, స్తోత్రములు. ఈ కార్యములో పాల్గొందిన వారందరినీ శారీరక, ఆధ్యాత్మికంగా మీరు స్వస్థపరచుమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. విచ్చేసిన భక్తులకు సిద్ధము చేయబడిన ఆహారమును మీరు దీవించండి తండ్రి. ఆహారమును అందుకొనుచుండగా స్వస్థత, క్షేమము, తృప్తి దయచేయండి తండ్రి.
నాడు నీ చేతుల నుండి జాలువారిన ఆహారమును ప్రజలెట్లు భుజించి దీవించబడ్డారు, అటు దీవెన కనుపరచండి తండ్రి. జరిగింప చేసిన ఈ 2 దినముల సభను బట్టి స్తోత్రములు తండ్రి. అననుకూల వాతావరణములు కమ్ముకున్నను అయా, ఈ సభను సాగింప చేయొచ్చు మీరు చూపిన కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు రేపటి దిన సభను మరింత వైభవముగా సాగుటకై మీ అత్యున్నతమైన సహాయమును చూపుమని మా ప్రార్థనలు స్వీకరించుమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకం నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలోని తేకము కినుడి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంధకార నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తన ఏకైక కుమారుని పాపగ్రాహిగా మన నిమిత్తం మార్చిన దేవుని ప్రేమయు శాపగ్రాహిగా మారి మనకు ఆశీర్వాద అంతస్తు ప్రసాదించిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు ఆ సిలువను మన నిలువ చేస్తూ మనకు విలువను పెంచుతూ మన హృదయాలకు చలువ దయచేయు పరిశుద్ధాత్మ తండ్రి కన్యున్య సహాయం, సహవాసం, నింపుదల, నడిపింపు, ఆదరణ కూడిన మనందరకు, మన కుటుంబీకులకు, మన మిషన్కు తోడై యుండును గాక. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయం ఆనందముతో కూడిన నా హృదయం. యేసు స్వామిని తలంచుకుంటూ మన నొసడి మీద శిలువ ముద్ర, విజయ ముద్ర, మన ధ్వజమై ఉన్న ముద్ర ధరించుకుందాం. శిలువ ముద్ర వేసుకుందాం.